ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు పోరాడతామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోటా జీవన్ అన్నారు. గుమ్మలక్ష్మీపురం గతంలో నిర్వహించిన ఇళ్ల స్థలాలు ఎల్విఎన్ పేట్ రెసిడెన్షియల్ స్కూల్ పక్కనున్న పోరాట స్థలంను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, కుండంగి లింగరాజు, ఇతర సిపిఐ నాయకులు ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కలిసి ఇళ్ల స్థలాల పోరాట కేంద్రంను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా తోట జీవనం మీడియాతో మాట్లాడారు. సరిహద్దులో ఏపీ రెసిడెంట్ స్కూల్ పక్కన సుమారు 350 మంది ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా అటవీ చెందిన ఈ పాడైపోయిన భూమిలో ఇళ్ల స్థలాల కోసం ఈ తుప్పలు డొంకలు చెట్లంతా నరకడం జరిగింది. ఆ సందర్భంగా ఏదైతే ఇళ్ల స్థలాల పోరాటానికి నాయకత్వం వహించిన సిపిఐ పార్టీ చెందిన నాయకులు 6 పైన ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, విఆర్ఓలు, అలాగే కొంతమంది తప్పుడు సాక్షిదారులతో పెట్టి కేసు పెట్టించారు. ఇప్పటికీ కూడా ఆ కేసు నడుస్తుంది. సిపిఐ పార్టీగా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలందరినీ కూడగట్టి నిరంతరం ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు పోరాటం చేస్తామనేది సిపిఐ పార్టీ లక్ష్యము. అదే సందర్భంలో సిపిఐ పార్టీ నాయకత్వం మీద, అలాగే ఇళ్ల స్థలాలపై పోరాటంలో వచ్చిన కొంతమంది పైన ఎన్ని కేసులు, ఎన్ని నిర్బంధాలు, ఎన్ని జైళ్ళైనా సరే అధిగమించి ఏదైతే ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం సాగు చేసిన భూమిని, అంటే తుప్పలు డొంగలు కొట్టిన భూమిని మరలా ఇళ్ల స్థలాలు వేసుకుని దానిపైన ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతాము. ఇప్పటికి ప్రభుత్వం 10 మాసాలుగా ప్రభుత్వం అవుతుంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేగా శాసనసభ్యులు శ్రీమతి జగదీష్ గారిని కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మరలా ఈ విషయం పైన జరిగి ఇళ్ల స్థలాలన్నీ కూడా నిరుపేదలందరికీ పంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు కూడా సిపిఐ పార్టీ నిరుపేదల పట్ల ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సిపిఐ పార్టీగా ఈరోజు ఈ స్థలాన్ని మొత్తం ఎలా ఉందనేది పరిశీలించడం జరిగింది. మేము గతంలో ఏదైతే తుప్ప డొంక ఎలాగా తొలగించామో అదే సేమ్ మాదిరిగా కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది. వెంటనే దీనిపైన శాసనసభ్యురాలకి తెలియజేసి తర్వాత కార్యక్రమాలకి దిగుతామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నాతో పాటుగా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు కూడా ఉన్నారు.